జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సంచలనం రేపిన రాజలింగమూర్తి హత్య కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. భూ వివాదమే హత్యకు దారితీసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇప్పటికే ఈ కేసులో 8 మంది పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, ఆటో, బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఇక నిందితులలో ఒకరు స్థానిక బీఆర్ఎస్ నేతకు సన్నిహితుడిగా గుర్తించారు పోలీసులు. హత్య చేశాక స్థానిక బీఆర్ఎస్ నేతతో మాట్లాడినట్లుగా కూడా ప్రచారం జోరుగా జరుగుతోంది. మరోవైపు హత్యకు ముందు తర్వాత నిందితులు ఎవరెవరితో మాట్లాడారనే కోణంలో కూడా పోలీసులు విచారణ వేగవంతం చేస్తున్నారు. నేడు మీడియా సమావేశంలో హత్యకు గల వివరాలను వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి వరంగల్ నుండి మా ప్రతినిధి తిరుపతి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చెప్పండి. జమీమా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో రాజలింగమూర్తి హత్య కేసును పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య పథకం ప్రకారమే జరిగినట్టుగా భూపాలపల్లి పట్టణంలోని ఓ భూ వివాదం సంబంధించినటువంటి హత్యకు దారితీసిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. హత్య వెనుక రాజకీయ కోణం ఏమైనా ఉందా అన్నటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలోనే భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 319 సర్వే నెంబర్లోని భూమిపై నెలకొన్నటువంటి వివాదం చుట్టూనే ప్రధానంగా పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. బుధవారం హత్య జరిగినటువంటి వెంటనే 3 నిందితులను, మళ్ళీ శుక్రవారం మరో 2 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. నిందితుల్లో ఇద్దరికి 319 సర్వే నెంబర్లోని వివాదాస్పద భూమితో సంబంధాలు ఉండటంతోనే ఉన్నట్టు గుర్తించారు. మృతుడి భార్య సరళకు కూడా 319 సర్వే నెంబర్ భూ వివాదాన్ని ఫిర్యాదులో ప్రధానంగా ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ఇక్కడ 2 అంశాలు కనుక గమనిస్తే, సరళ 319 సర్వే సంబంధించినటువంటి వివాదం కొనసాగుతుంది. అందులో ఉన్నటువంటి వ్యక్తులే హత్య చేస్తుంటారు కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఇటు పోలీసులకు సంబంధించినటువంటి దర్యాప్తులో కూడా భూ వివాదానికి సంబంధించినటువంటి కారణాల నేపథ్యంలోనే హత్య జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ భూ వివాదానికి సంబంధించినటువంటి నిందితుల్లో ఒకరైన రేణికుంట్ల సంజీవ్ అనే వ్యక్తికి స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతకు అత్యంత సన్నిహితులని పోలీసులు గుర్తించారు. అయితే రాజలింగమూర్తి హత్య జరిగాక ఈ సంబంధించిన నిందితుడు ఆ నేతతో నిందితుడు మాట్లాడినట్టు తెలుస్తుంది. అయితే ఎవరెవరు మాట్లాడారు, అసలు హత్య జరిగిన తర్వాత ఏం మాట్లాడారు, జరిగిన ఘటనకు ముందు ఏం మాట్లాడారు, ఎవరెవరితో మాట్లాడారు కూడా పోలీసులు అన్ని వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తుంది. పోలీసుల దర్యాప్తు అయితే వేగవంతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ హత్యలో పాల్గొనే ముఠా అంతా కూడా భూ వివాదాలు ఉన్నట్లు అంతా ఒక్కటయ్యే హత్య చేసినట్లుగా పోలీసులు స్థానికంగా అందరూ అనుమానం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. హత్యకు ఉపయోగించినటువంటి ఆయుధాలు, ఆటో, ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసినట్టు తెలుస్తుంది. ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాజలింగమూర్తి హత్య గల కారణాలేంటి, ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, ఎవరెవరు హత్య చేశారు, ఏమైనా రాజకీయ కుట్రకోణం ఉందా, లేదంటే కేవలం భూ వివాదమే అనుకున్నట్టుగా పోలీసులు చెప్తున్నట్టుగా ఈ భూ వివాదమే కారణం ఉందంటూ కూడా మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ రాజలింగమూర్తి హత్య కేసు అయితే రాజకీయ ప్రకంపనలు సృష్టించినటువంటి వేళ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా మారిపోయి రాజలింగమూర్తి కుటుంబం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలపై ఆరోపణలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నేతల వల్లనే మా భర్త చనిపోయాడని సరళ చెప్పినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇప్పటివరకైతే 6 నుంచి 8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేసినట్టు తెలుస్తుంది. హత్య జరిగినటువంటి ప్రాంతంలో ఆ టైంలో ఆ సెల్ టవర్ లొకేషన్ కావచ్చు, ఎంతమంది అక్కడ ఉన్నారు, ఎంతమంది అందులో నిందితులు, ఎంతమంది ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు అంతా కూడా పూర్తిగా ఐటీకి సంబంధించినటువంటి విభాగం కావచ్చు, ప్రత్యేక బృందాలతో పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా 319 సర్వే నెంబరు భూమి చుట్టూనే దర్యాప్తు కొనసాగుతూ తెలుస్తుంది. ప్రధానంగా ఈ భూ వివాదం కారణంగానే రాజలింగమూర్తి హత్య జరిగినట్టుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్టు తెలుస్తుంది. ఈ రోజు పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించే అవకాశం అయితే కనబడతా ఉంది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ తిరుపతి.